నమస్కారం. నేను చందు. కొలువులు కురిపించే కంప్యూటర్ మేఘం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరం నుంచే ఆలోచనలు, ఆలోచనల నుంచే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వ్యాపార అవకాశం దాగి ఉన్నట్టే. వ్యాపారం అంకురించిన చోట కొత్త ఉద్యోగాలు ఉద్భవిస్తాయి. డేటాని జీవననాడిగా వృద్ధి చెందుతున్న సమాచార సాంకేతిక రంగం ఐటీ ఎదుగుతున్న క్రమంలో అవతరించిన కొత్త రంగమే క్లౌడ్ కంప్యూటింగ్. 2 దశాబ్దాల కిందట ఎవరికీ తెలియని రంగం కంప్యూటర్ క్లౌడ్ కంప్యూటింగ్. ఒక పక్క ఐటీ రంగం దినదిన ప్రవర్తనమవుతూ ఆ ఒరవడిలో ముందుకెళ్ళిపోతుండగా 2006లో ఒక ప్రపంచ వ్యాపార దిగ్గజానికి చట్టుకున స్ఫురించిన కొత్త అవకాశమే కంప్యూటర్ క్లౌడ్. మేఘం పేరును తనలో ఇమిడ్చుకున్న ఈ ఐటీ విభాగం స్వభావరీత్యా చేసే మేలు కూడా అటువంటిదే. ఘనీభవించిన నీటిని తనలో నిక్షిప్తం చేసుకున్న మేఘం దూర తీరాలకు పయనిస్తూ వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు తటాలున వర్షిస్తుంది. అలాగే కుప్పలు తెప్పలుగా పోగవుతున్న డేటాను చెక్కు చెదరకుండా భద్రపరిచి అవసరమైనప్పుడు తిరిగి తీసుకొని వినియోగించడమే కంప్యూటర్ క్లౌడ్. అంటే ఈ కంప్యూటర్ మేఘాన్ని మన ఇంట్లో విలువైన వాటిని జాగ్రత్త చేసే బీరువా లాగానో, బ్యాంకులోని స్ట్రాంగ్ రూమ్ లాగానో ఊహించవచ్చు. మరి దీనివల్ల ఉపయోగం ఏంది? మనం వినియోగించే మొబైల్కో మెమరీ ఉంటుంది. ఆ పరిమితి వరకు మొబైల్ మనల్ని మురిపిస్తుంటుంది. ఆ పరిధి దాటగానే మొరాయిస్తుంటుంది. డేటా స్టోరేజ్ నిండిపోయిందని హెచ్చరిస్తుంది. వెంటనే మనం కొత్త డేటాను, ముఖ్యంగా వీడియోలు, ఫోటోలు తొలగిస్తాం దానికోసం. దీంతో మొబైల్ మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. కానీ కొంత డేటాను నిర్దాక్షిణ్యంగా డిలీట్ చేస్తున్నప్పుడు మళ్ళీ దీని అవసరం ఏర్పడుతుందేమో అన్న సంశయం మనల్ని వెంటాడుతుంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఓ అద్భుతమైన నూతన సూచన మొబైల్ తెరపై కనిపిస్తుంది. క్లౌడ్లో కొంత స్థలం స్పేస్ తీసుకోమన్న సూచన మనల్ని ఆకర్షిస్తుంది. అందుకు ఛార్జీలు స్వల్పంగానే ఉండటంతో డేటాను శాశ్వతంగా పోగొట్టుకోవడం కంటే ఇది మేలని క్లౌడ్లో స్పేస్ కొనేస్తాం. సరిగ్గా ఇదే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ వినియోగదారుల సమాచారాన్ని పదిలపరిచే వ్యవస్థగా అవతరించిన కంప్యూటర్ క్లౌడ్. మరి ఎలా ప్రాచుర్యం పొందింది అంటే, టెక్నికల్ ప్లాట్ఫామ్పై సాంకేతిక వృత్తి నిపుణులకు నేడు ఏం కావాలన్నా క్లౌడ్ పైనే ఆధారపడుతున్నారు. ఒక స్టోరేజ్ కోసమే కాదు, ఎన్నో అవసరాలను క్లౌడ్ తీరుస్తుంది. గ్రాఫిక్ డిజైనర్కి సాఫ్ట్వేర్ కావాలన్నా, ఐటీ నిపుణుడికి మైక్రోసాఫ్ట్ అప్లికేషన్లు కావాలన్నా క్లౌడ్ కంప్యూటింగ్కి వెళ్తే చాలు అందుబాటులోకి వస్తాయి. సాఫ్ట్వేర్లతో పాటు అప్లికేషన్లు లభ్యం కావడంతో క్లౌడ్ తక్కువ కాలంలో ప్రాచుర్యం పొందింది. ఎప్పటికప్పుడు సాంకేతికంగా ఎదురయ్యే సవాళ్లకు క్లౌడ్ పరిష్కారం కావడంతో సాంకేతిక ప్రపంచ ఆదరణను పెంపొందించుకుంటుంది. యాపిల్, ఆండ్రాయిడ్, విండోస్ వేర్వేరు సాఫ్ట్వేర్లు, ఆపరేటింగ్ సిస్టంల గల వ్యవస్థలు ఒక్క టెక్నాలజీలో ఉన్న వినియోగదారుడికి హఠాత్తుగా మరో ఆపరేటింగ్లో మాత్రమే ఓపెన్ అయ్యే ఆపరేటింగ్ సిస్టమ్ కావాలంటే ఎలా? ఈ సమస్యను క్లౌడ్ కంప్యూటింగ్ సంప్రదించి పరిష్కరించుకోవచ్చు. తమకు కావలసిన ఆపరేటింగ్ సిస్టమ్ను, సాఫ్ట్వేర్లను క్లౌడ్ నుంచి ఎరువు తెచ్చుకొని మన పని అయ్యాక తిరిగి ఇచ్చేసి నామమాత్రపు రుసుము చెల్లించవచ్చు. ఇటువంటి ఎన్నో సౌలభ్యాలున్నందున క్లౌడ్ ప్రాచుర్యం బాగా పెరిగిపోయింది. మౌలిక సదుపాయాలు ఏమేమి ఉన్నాయంటే, దీంట్లో డేటా స్టోరేజ్, మెమరీ, ప్రాసెస్ వంటి మౌలిక సాంకేతిక వసతులకు క్లౌడ్ కంప్యూటర్ చిరునామాగా మారింది. ప్లాట్ఫామ్ ఏమేమి ఉన్నాయి? లినక్స్, విండోస్, ఆండ్రాయిడ్, జావా, .NET వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అప్లికేషన్స్, డాక్యుమెంటింగ్, ఫైనాన్షియల్, లెర్నింగ్ డాక్యుమెంట్లు ఉంటాయి. ఇలాంటి వివిధ అవసరాలకు క్లౌడ్ కంప్యూటర్ వినియోగపడుతూ ఇదొక వ్యాపార అవకాశంగా అవతరించింది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు తమ అప్లికేషన్స్ని క్లౌడ్ కంప్యూటింగ్కి అనుకూలంగా తీర్చిదిద్దుతున్నందున వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. సప్త సముద్రాలంతా డేటా. భూతలంపై విస్తరించిన సప్త సముద్రాల్లోని జలరాశిని లెక్కించగలమా? ప్రపంచవ్యాప్తంగా రోజు టన్నుల కొద్ది సమాచారం పోగైపోతుంది. స్వతంత్రంగా పనిచేసే కంపెనీల డేటాను పక్కన పెట్టి కేవలం ఒక ఇంటర్నెట్లోనే 2021లో 2.5 క్వింటలియన్ బైట్ల డేటా పోగైంది. ఒకటి పక్క 18 సున్నాలు పెడితే వచ్చే అంకే అది క్వింటిలియన్. ఇంటర్నెట్ వినియోగదారులు పెరుగుతున్న కొద్దీ ఈ డేటా రాశి ఇంతింతై వటిడింతై అన్న రీతిన పెరుగుతూనే ఉంది. పరిమితి దాటిన తర్వాత ఒక వీడియో వచ్చినా మన మొబైల్ అల్లాడిపోతున్నట్లే డేటా భారంతో తమ సిస్టమ్స్ మందగమనంలోకి వస్తూ కంప్యూటర్ వినియోగదారులు
తలను పట్టుకుంటున్న సమయంలో దిగ్గజ వాణిజ్య సంస్థ అమెజాన్ ఈ సంక్షోభంలో ఒక గొప్ప అవకాశాన్ని చూసింది. అదే డేటా స్టోరేజ్, క్లౌడ్ కంప్యూటింగ్. ఈ అవసరం కోసం అమెజాన్ 2006లో ఎలాస్టిక్ కంప్యూటర్ క్లౌడ్ని ప్రారంభించడంతో ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు ప్రారంభమయ్యాయి. మరో 2 ఏళ్లకు సంచలనాత్మక ధరలతో పరిమిత కాలం ఉచితంగా సేవలు వినియోగించుకునే ఆఫర్లతో గూగుల్ ప్రవేశించడంతో క్లౌడ్ కంప్యూటింగ్ ఐటీ విభాగంగా స్థిరపడి వేగంగా పరుగులు మొదలుపెట్టింది. 2021లో $368 బిలియన్ ఉన్న కంప్యూటర్ క్లౌడ్ మార్కెట్ ఏటా 16% పెరుగుతుంది. ఇలా 2030 వరకు ఈ రంగ అభివృద్ధికి ఎలాంటి డోకా లేదని ఐటీ నిపుణులు చెప్తున్నారు. దీన్ని బట్టి క్లౌడ్ కంప్యూటింగ్లో ఉద్యోగ అవకాశాలు కనీసం మరో 3 ఏళ్ల పాటు ఉధృతంగా కొనసాగుతాయని స్పష్టమవుతుంది. మరి ఉద్యోగాలు ఎలా అనంటే, పెద్ద కంపెనీలకు భారీ స్థాయిలో డేటాను నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం తాము స్వయంగా సాంకేతిక మౌలిక సదుపాయాలను ఏర్పరచుకోవాల్సిన అవసరం లేకుండా క్లౌడ్ సేవలను వినియోగించుకోవచ్చు. అలాగే తమకు కావలసిన సాఫ్ట్వేర్లు, ఆపరేటింగ్ సిస్టమ్స్ కోసం క్లౌడ్ సేవలు ఉపయోగించుకోవచ్చు. ముందుగా డేటాను క్లౌడ్లో భద్రపరచుకోవాలంటే అందుకు అనుగుణంగా డేటా ఫార్మాట్లను రూపొందించుకోవాలి. ఈ నైపుణ్యం గల సీనియర్లతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్పై ఆసక్తి ఉన్న ఫ్రెషర్లకు కంపెనీలు అవకాశం ఇస్తున్నాయి. వేగంగా పెరుగుతున్న ఈ రంగంలో ఎదిగే అవకాశాలు రానున్న రోజుల్లో పుష్కలం. డిమాండ్కు కారణాలు ఇవి. క్లౌడ్ కంప్యూటింగ్కి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది అనటానికి నిపుణులు కొన్ని కారణాలు చెప్తున్నారు. వ్యయం. కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ని ఆశ్రయించడం వల్ల తమ వార్షిక వ్యయాలను నియంత్రించుకోవచ్చు. అంటే ఖర్చులను హార్డ్వేర్, సాఫ్ట్వేర్, సర్వర్ల కొనుగోలుతో పాటు 24 గంటల కరెంటు సరఫరా, కూలింగ్ వ్యవస్థ నిర్వహణకు అయ్యే భారీ వ్యయాన్ని నివారించవచ్చు. పైగా క్లౌడ్ కంప్యూటింగ్లో ఒక విధానం ఐటీ కంపెనీలకు బాగా ఆకర్షిస్తుంది. హార్డ్వేర్ లేకపోతే సాఫ్ట్వేర్ సర్వర్లను వినియోగించిన కాలానికే టారిఫ్ చెల్లించాలి. అవసరం లేని సమయంలో వదిలివేయవచ్చు. ఈ విధంగా వ్యయ నియంత్రణ రీత్యా క్లౌడ్ వ్యవస్థ కంపెనీలకు వరప్రదాయనిగా మారింది. క్లౌడ్ సేవలు వేగంగా ఉండడం. దీని పట్ల కంపెనీలు ఆకర్షితులు కావడానికి మరో కారణం. కొన్ని క్లౌడ్ సేవలు ఒక్క క్లిక్తో నిమిషాల వ్యవధిలో అందుబాటులోకి వస్తాయి. దీంతో కంపెనీల సామర్థ్యం ప్రమాణాలు పెరుగుతున్నందున క్లౌడ్కు ఆదరణ రోజురోజుకు విస్తృతమవుతుంది. భారీ స్థాయి క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల మరో సౌలభ్యం, ఈ భూతలంపై ఎక్కడ ఏ మారుమూలలో ఉన్న సేవలు పొందవచ్చు. క్లౌడ్ సేవల కంపెనీల బ్యాండ్విడ్త్ బట్టి ఏ ప్రాంతంలో ఉన్న ఎంతటి డేటానైనా భద్రపరచుకోవచ్చు. అవసరమైనప్పుడు క్షణాల్లో వినియోగించుకోవచ్చు. ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ. కంపెనీలు క్షేత్రస్థాయిలో తమ సొంత సౌకర్యాలతో డేటా సెంటర్లు నెలకొల్పాలంటే ఎంతో ప్రయాసాలతో కూడుకున్న పని. భారీ సర్వర్ల వంటి హార్డ్వేర్, వీటిని పని చేయించేందుకు సాఫ్ట్వేర్లు నిర్వహించాలి. ఐటీ సిబ్బంది వీటిపై ఎంతో సమయం వెచ్చించాలి. కానీ అదే క్లౌడ్ కంప్యూటింగ్ని ఆశ్రయిస్తే ఈ అవసరం ఉండదు. ఏ విధమైన హైరాణ లేకుండా కంపెనీలు తమకు కావలసిన ఉత్పాదకత, ప్రొడక్టివిటీని సాధించవచ్చు. నాణ్యమైన సేవలు. క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందించే సంస్థలు ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా వివిధ డేటా సెంటర్లతో అనుసంధానమై ఉంటాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుంటాయి. దీనివల్ల ఈ సేవలు అత్యుత్తమంగా ఉంటాయి. అదే సొంతంగా ఈ వ్యవస్థను నిర్వహించాలంటే కంపెనీలకు కష్టసాధ్యమవుతుంది. భద్రత. కంపెనీలు సొంతంగా ఏర్పాటు చేసుకునే డేటా సెంటర్ల కంటే క్లౌడ్లో భద్రత పటిష్టంగా ఉంటుందని పలుసార్లు రుజువైంది. వివిధ కంపెనీలకు క్లౌడ్ సేవలు అందుతుంటాయి కాబట్టి వాటి భద్రతపై సేవా కంపెనీలు అధిక పెట్టుబడులు పెడతాయి. డేటా భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తాయి. కారణాలు ఏవైతేనే క్లౌడ్ సేవలు నానాటికి సాంకేతిక ప్రపంచంలో దూసుకెళ్తూ ఏటా వినియోగదారులను పెంచుకుంటున్నాయి. ఫలితంగా మార్కెట్ విస్తృతమవుతూ ఉద్యోగ అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. ఐటీ రంగంలోని ఈ విభాగం ఒక బలమైన కెరియర్గా స్థిరపడింది అని ఎస్వి సురేష్ గారు, సంపాదకుడు, ఉద్యోగ సోపానం వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్ ఇది. ఒకవేళ మీరు బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఐటీ ఈ దానికి రిలేటెడ్గా ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎట్లున్నాయి జాబ్ ఆపర్చునిటీస్, కాబట్టి హ్యాపీగా చదువుకోండి. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.